యెస్. విజయ్ ఇన్ యెస్. యెస్. ఇక విజయ్ ఇంటికి త్రిష వచ్చిందనేటువంటి సమాచారం కూడా ఉంది. చూద్దాం. మనం ఎక్స్‌క్లూజివ్‌గా మనం చూస్తున్నాం. విజయ్ ఇంటికి త్రిష చేరుకున్నారు. అంటే కీలకంగా అంటే నిన్న చేసినటువంటి ట్వీట్ మా సీజన్ మొదలవబోతోంది అనేది త్రిష చేసినటువంటి ట్వీట్ సారాంశం. ఇప్పుడు అది నిజమైంది. విజయ్‌కి శుభాకాంక్షలు తెలపడానికి అంటే కాబోయే ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలపడానికి త్రిష వచ్చారు అనేటువంటి మాట ఎక్స్‌క్లూజివ్‌గా మనం చూస్తున్నాం. తమిళ రాజకీయాల్లో త్రిష ఏ విధంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారో చూసాం మనం. తమిళ రాజకీయాల్లో త్రిష పేరు మారుమ్రోగిపోయినటువంటి పరిస్థితి. అమిత్ షాతో త్రిష చర్చలు జరిపారు అనేటువంటి ఒక సంచలన వార్త కూడా గతంలో మనం చూసాం. తమిళ రాజకీయాలు అంటే పర్టికులర్గా టీవీకేలో తెర వెనుక ఉండి రాజకీయాల్ని నడిపించారు త్రిష అనైతే చాలామంది చెప్తున్నప్పటికీ ఈ ఫలితాలు చూసి త్రిష మంత్రాంగమే ఫలించిందా అనేది కూడా క్లియర్ కట్గా వ్యక్తమవుతోంది. తమిళ రాజకీయాలు ఈసారి కీలక మలుపు తిరిగాయనే చెప్పాలి. మొదటిసారి పార్టీ స్థాపించడం, ఈ నేపథ్యంలో అధికారంలోకి రావడం అనేది మామూలు విషయం కాదు. ఇక మనం ఒక్కసారి విజయం విషయంలో తమిళనాట కీ ఫ్యాక్టర్స్ని ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. తిరుమల దర్శనానికి కూడా త్రిష వెళ్ళారు. ఏదైతే ఫలితాలు రావడానికన్నా ముందు అంటే కౌంటింగ్ ప్రారంభానికన్నా ముందు ఈరోజు ఉదయం త్రిష తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అంటే పుట్టినరోజు సందర్భంగా అలాగే టీవీకే విజయం సాధించాలి అనేటువంటి దానికి సంబంధించి త్రిష తిరుమలలో దర్శనానికి వెళ్తున్నటువంటి విజువల్ని కూడా మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. దర్శనానంతరం ఇమ్మీడియట్గా కూడా తిరుమల నుంచి నేరుగా టీవీకే అధినేత విజయ్ ఇంటికే త్రిష వెళ్ళారు. దారి వెంట కూడా ఈ ఫలితాల్ని ఆమె చూడటం, చాలా సంతోషించడం. ఈ నేపథ్యంలో విజయ్ ఇంటికి వెళ్ళి అక్కడ విజయ్కి శుభాకాంక్షలు చెప్పడం, మీ కష్టం ఫలించింది అని గత నుంచి కూడా త్రిష చెప్పుకుంటూ వస్తుంది. ఇక